మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనలు, అంతర్జాతీయ యోగా డే సన్నాహక కార్యక్రమాలు, సారా రహిత జిల్లాగా మార్చడానికి అధికారులు చేస్తున్న కృషి, వినూత్నంగా వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు లాంటి విశేషాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లాలో అర్హత ఉన్న ప్రతి పాడి రైతుకు గోకులాన్ని అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. నాగిరెడ్డిగారిపల్లి పంచాయతీలో 27,60,000తో నిర్మించిన 12 గోశాలలను, 17 లక్షలతో నిర్మించిన 2 సిమెంటు రోడ్లను మంత్రి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతంగా జరుగుతుందన్నారు. రైతులకు తోడుగా ఉండే పాడి పరిశ్రమకు ప్రభుత్వం రాయితీతో అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా కేంద్రంలో యోగా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాయచోటి పట్టణంలోని డైట్ మున్సిపల్ పార్క్లో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేసి ప్రజలకు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాలు మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. అన్నమయ్య జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చేందుకు ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందని జిల్లా డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు. డ్రోన్ టెక్నాలజీతో మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే సారా బట్టీలను కూడా గుర్తించి నిర్వీర్యం చేస్తున్నామన్నారు. ఈ విధంగా 21 కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో 13 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు సారాకు బానిసలు కాకుండా తమ శాఖ తరపున అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తయారు చేద్దామని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రాయచోటి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మురికి నీరు నిలువ కాకుండా చూసుకోవడం వల్ల చాలా వరకు మలేరియా లాంటి జ్వరాలను నియంత్రించవచ్చన్నారు. 2027 నాటికి జీరో మలేరియా జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఒక లక్ష్యాన్ని అనుకొని సాధన చేస్తే విజయం తప్పకుండా సాధించవచ్చని సివిల్స్ పరీక్షలో 316వ ర్యాంకు సాధించిన కెఎస్ కీర్తిరెడ్డి అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రామాపురం మండలం కర్ణపువాన్లపల్లెకు చెందిన కీర్తిరెడ్డి పట్టుదలతో చదివి 7వసారి తన లక్ష్యాన్ని సాధించారు. చదువులో బాగా రాణించిన వారే సివిల్స్ సాధిస్తారన్నది వట్టి మాటే అని, క్రమశిక్షణతో సాధన చేస్తే ఎవరైనా సివిల్స్ సాధించగలరని ఆమె తెలిపారు. పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే అది జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆయన రాయచోటి, పీలేరు, రాజంపేటల్లో నిర్మించే 3 స్టార్ హోటళ్లకు గుర్తించిన భూములను పర్యాటక శాఖకు అప్పగించాలని సబ్ కలెక్టర్ను ఆదేశించారు. హార్సీ హిల్స్లో అరకు కాఫీ కోసం గుర్తించిన స్థలాన్ని గిరిజన కార్పొరేషన్కు, లేపాక్షి స్టాల్ ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని పర్యాటక శాఖకు అందజేయాలన్నారు. నామినేటెడ్ పదవుల్లో అన్నమయ్య జిల్లాకు అధిక ప్రాధాన్యత దక్కింది. తాజాగా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట పంచాయతీకి చెందిన ఎర్రగుండ్ల జయప్రకాష్ను డీసీఎంఎస్ చైర్మన్గా నియమించారు. పార్టీకి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, జయప్రకాష్ నియామకం ద్వారా రుజువు చేశామని టీడీపీ నాయకులు తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా రైతులు, ప్రజలు బహుళ ప్రయోజనాలు పొందుతున్నారని డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. సుండుపల్లి, మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీల్లో నీటి తొట్లను ఉపాధి హామీ నిధులతో నిర్మించామన్నారు. అంతేకాకుండా 236 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందన్నారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు ఏడాది పొడవునా ఆదాయం ఉండడం చాలా తక్కువ. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణ పరిస్థితుల కారణంగా అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చి రైతులకు నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక పంట ద్వారా నిత్యం ఆదాయం వచ్చేలా వ్యవసాయం చేస్తున్న రైతు రత్నశేఖర్ రెడ్డి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న 75 సెంట్ల పొలంలో 110 రకాల పండ్ల మొక్కలను పెంచుతూ వాటి మధ్యలో కోళ్లు, పశువుల పెంపకం కూడా చేపట్టారు. దీంతో ఎప్పుడూ ఏదో ఒక పంట చేతికి వచ్చి తనకు ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పీటీసీ.